బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రకాశం బ్యారేజ్ వద్ద కౌంటర్ వెయిట్ డ్యామేజ్ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ గా దర్యాప్తు చేస్తుంది. ఈ విషయంలో ఇప్పటికే 2 వైసీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో కుట్ర కోణం ఉందని స్వయంగా సీఎం చంద్రబాబు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ తరుణంలో ప్రకాశం బ్యారేజ్ వద్ద కౌంటర్ వెయిట్ల మరమ్మతు పనులు ఇంకా కొనసాగుతున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం బ్యారేజ్ వద్ద కౌంటర్ వెయిట్ డ్యామేజ్ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ గా దర్యాప్తు చేస్తుంది. ఈ విషయంలో ఇప్పటికే 2 వైసీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో కుట్ర కోణం ఉందని స్వయంగా సీఎం చంద్రబాబు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ తరుణంలో ప్రకాశం బ్యారేజ్ వద్ద కౌంటర్ వెయిట్ల మరమ్మతు పనులు ఇంకా కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ఓవర్ టు యు. సునీత, ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద కౌంటర్ వెయిట్కి సంబంధించినటువంటి వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. ప్రధానంగా 67, 69 గేట్లు సంబంధించినటువంటి కౌంటర్ వెయిట్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా డ్యామేజ్ కావడంతో ఒక రకంగా సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వరద ప్రభావిత ప్రాంతం, వరద భారీగా 11 లక్షల వరకు కూడా వరద చేరినటువంటి నేపథ్యంలో 11,45,000 వరకు పైచిలుకు క్యూసిక్ల వరద నీరు వచ్చి చేరినటువంటి నేపథ్యంలో ఇక్కడ డ్యామేజీకి సంబంధించినటువంటి సీరియస్నెస్ మరింతగా పెరిగినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. అందులో భాగంగానే ప్రజెంట్ కౌంటర్ వెయిట్స్కి సంబంధించినటువంటి బిగింపుకు సంబంధించినటువంటి ప్రక్రియ స్టార్ట్ అయినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. దాదాపుగా కౌంటర్ వెయిట్స్ బిగించారు. ఇక అందులో వెయిట్ కోసం, అంటే బరువు కోసం కాంక్రీట్కి సంబంధించినటువంటి దాంట్లో కాంక్రీట్ని వేసేటువంటి ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడు మనం చూస్తున్నది కాంక్రీట్కి సంబంధించి ఏదైతే కౌంటర్ వెయిట్స్ ఉన్నాయో ఆ కౌంటర్ వెయిట్స్లో కాంక్రీట్ని నింపేటువంటి ప్రక్రియ, కాంక్రీట్ని నింపేటువంటి ప్రక్రియకి సంబంధించినటువంటి అంశం ప్రస్తుతం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు 69వ నెంబర్ గేట్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఈ గేట్ దగ్గర 2 గేట్లు కూడా పోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ కౌంటర్ వెయిట్కి సంబంధించినటువంటి కౌంటర్ వెయిట్స్కి సంబంధించినటువంటి కాంక్రీట్కి సంబంధించినటువంటి అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మనతో మాట్లాడేందుకు కాంక్రీట్ కాంట్రాక్ట్ సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా ఉన్నారు. సార్, చెప్పండి, ఎలా జరుగుతుంది ఇక్కడ మరమ్మతులకు సంబంధించి కౌంటర్ వెయిట్కి సంబంధించినటువంటి మరమ్మతుల పనులు ఎలా ఉన్నాయి? కౌంటర్ వెయిట్ పనులన్నీ పూర్తయినాయి. దాన్ని 17 టన్నులు తీసుకురావడానికి ఐరన్ స్క్రాప్ అన్ని వేసాము. సార్ జై గారు ఐరన్ స్క్రాప్ వేసాము. మిగిలిన వెయిటేజ్ 3.5 టన్నులు కాంక్రీట్తో ఫిలప్ చేస్తున్నాము. తర్వాత ఆ ప్లేట్లన్నీ క్లోజ్ చేస్తాం. ఇది అయిపోతే గేట్లు ఇప్పటికే ఆపరేషన్లో ఉన్నాయి. అది అయిపోతే పూర్తిగా గేట్ పనులు అయిపోతాయి. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు జరుగుతున్న ప్రొసీజర్ ఎలా ఉంది? ఇది ఎంతసేపు పట్టేటువంటి ప్రక్రియ మనకు కనిపిస్తుంది? ఒక అరగంటలో అయిపోద్ది దీనికి. అట్లాగే ఇంకొక అరగంటలో ఇంకోటి, అట్లా 3టికి అయిపోద్ది. వెయిట్ నింపేటువంటి ప్రక్రియ జరుగుతుందా ఇప్పుడు? అంతే, వెయిట్ నింపే ప్రక్రియ. ఆల్రెడీ దాంట్లో ఇప్పుడు దాని వెయిట్, ఆ బాక్స్ వెయిట్ 4.7 టన్నులు ఉంది. ఒక 9 టన్నులు ఐరన్ ముక్కలు వేసాం, స్క్రాప్ ముక్కలు. అంటే 13.5 టన్నులు అయింది. ఇక 3.5-4 టన్నులు కాంక్రీట్తో మిక్సారు. వాస్తవంగా గతంలో ఉన్నటువంటి కౌంటర్ వెయిట్కి ఇప్పుడు మనం ఏర్పాటు చేసినటువంటి ఐరన్ కౌంటర్ వెయిట్కి అందులో కాంక్రీట్ వేసిన దానికి ఏమైనా వ్యత్యాసం ఉంటుందా? సేమ్ లెవెల్గా ఉండేటువంటి గేట్ ఆపరేషన్కి అదైనా ఇదైనా ఒకటే, కానీ అది తయారు చేయడానికి 4 రోజులు పడుతుంది. ఇది 3 రోజుల్లో తయారై వచ్చి దీన్ని పనులు పూర్తి చేసాం. అది తేడా. ఇది పర్మనెంట్గా ఉంచుతారా మీరు అన్నట్టుగా? మళ్ళీ ఇది పర్మనెంట్, అదైనా ఇదైనా పర్మనెంటే. ఇంకా అది కొట్టుకున్నప్పుడు పగిలింది, ఇదైతే బెండ్ అవుతుంది కానీ పగలదు. అది తేడా. ఇది స్టీల్తో తయారు చేసింది. గేట్స్కి సంబంధించి ఇప్పుడు వాటర్ కూడా బాగా పెరుగుతూ తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు ఈ గేట్స్ ఏర్పాటు చేసిన తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది? గతంలో 2 రోజుల నుంచి దాంతోనే గేట్లు ఆపరేట్ కూడా చేయగలుగుతున్నాం. ఆల్రెడీ గేట్లు కూడా ఆపరేట్ చేస్తున్నాం, ప్రాబ్లమే లేదు. ఈ ప్రక్రియ ఇంకా ఎన్ని రోజులు ఉండేటువంటి బ్యారేజ్ ఇదంతా ఆపారు కదా, ట్రాఫిక్ అంతా ఆపారు, ఇదంతా కూడా ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. ఇక్కడ జరుగుతున్న పనులు బట్టి, ఆ బోటు తీసేదాన్ని బట్టి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఏం చేయాలని చెప్తాం. మొత్తం మీద ఇప్పటికీ కౌంటర్ వెయిట్స్కి సంబంధించి
కాంక్రీట్ నింపేటువంటి ప్రక్రియ ప్రస్తుతం ఇంకా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మిక్స్డ్ కాంక్రీట్ని తీసుకొచ్చిన తర్వాత రెడీ మిక్స్ కాంక్రీట్ని తీసుకొచ్చారు. ఆ కాంక్రీట్ని తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు అదంతా కూడా అందులో నింపేటువంటి ప్రక్రియ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సో ఇదంతా కూడా మరో 2 రోజులు సమయం పట్టేటువంటి ప్రక్రియ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు కూడా కాంక్రీట్కి సంబంధించినటువంటి నింపేటువంటి ప్రక్రియ జరిగినప్పటికీ కూడా దాన్ని పూర్తి స్థాయిలో మరో చోటకి నింపేటువంటి ప్రక్రియ కొనసాగాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడు వీటికి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశం చాలా కీలకంగా మారినటువంటి అంశం ఇది. ఎందుకంటే ప్రకాశం బ్యారేజీకి సంబంధించినటువంటి గేట్స్ కౌంటర్ వెయిట్స్కి సంబంధించినటువంటి ప్రభావం దాదాపుగా గేట్స్ మీద ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు దాన్ని తిరిగి పునర్నిర్మించడం అంటే గతంలో సిమెంట్కి సంబంధించినటువంటి కాంక్రీట్ నిర్మాణం ఉండేది. ఇప్పుడు దాని స్థానంలో వెంటనే గేట్స్కి సంబంధించినటువంటి మరమ్మతులు చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ప్రత్యామ్నాయంగా పెద్ద ఎత్తున నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశాలపైన గవర్నమెంట్ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ఇప్పుడు ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా కౌంటర్ వెయిట్ బిగించిన తర్వాత అందులో కాంక్రీట్ నింపేటువంటి ప్రక్రియ ఇదంతా కూడా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా కాంక్రీట్ వెయిట్కి సంబంధించినటువంటి నింపేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. వాస్తవంగా చూసుకుంటే కనుక ఇక్కడ మనం 69 అదేవిధంగా 70 గేట్స్కి సంబంధించినటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు మనం చూస్తున్నాం. అదేవిధంగా 68కి సంబంధించినటువంటి గేట్ దగ్గర కూడా అదే రకమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున కొట్టుకొచ్చినటువంటి 4 బోట్స్ అది కూడా పెద్ద ఎత్తున బలంగా వచ్చి కౌంటర్ వెయిట్స్ని ఢీకొట్టినటువంటి నేపథ్యం. ఆ కౌంటర్ వెయిట్స్ని ఢీకొట్టడంతో ప్రస్తుతం గేట్స్కి సంబంధించి 3 గేట్స్లను కూడా పూర్తిగా నిర్మాణం చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. అందులో భాగంగానే ఇప్పుడు కౌంటర్ వెయిట్కి సంబంధించినటువంటి నిర్మాణ ప్రక్రియ అంటే ఏర్పాటు ప్రక్రియ పూర్తయింది. ఇప్పుడు అందులో వెయిట్ కోసం పెద్ద ఎత్తున కాంక్రీట్ని నింపేటువంటి ప్రక్రియ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు చూసినటువంటి సిచ్యువేషన్ చూస్తే అక్కడ కౌంటర్ వెయిట్ని ఏర్పాటు చేశారు. కౌంటర్ వెయిట్ని ఏర్పాటు చేసిన తర్వాత అంతకుముందు ఉన్నటువంటి సిమెంట్కి సంబంధించినటువంటి కౌంటర్ వెయిట్ అయితే ఉందో ఆ కౌంటర్ వెయిట్ ధ్వంసం కావడంతో బ్యారేజీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి పిల్లర్స్ కూడా కొంతవరకు కూడా డ్యామేజ్ అయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే పెద్ద ప్రమాదం తప్పింది. ఎందుకంటే వాటర్ ఫ్లోటింగ్కి సంబంధించి రికార్డు స్థాయిలో దాదాపుగా 11.5 లక్షల పైచులకు క్యూసిక్ల వరద నీరు వచ్చి చేరినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినంత వరకు కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రక్రియ పైన అంతా కూడా తీవ్రస్థాయిలో రాష్ట్రంలో రాజకీయపరమైనటువంటి దుమారం కూడా చెలరేగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా నిర్మాణానికి సంబంధించి కౌంటర్ వెయిట్ బిగింపుకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సునీత, ప్రకాశం బ్యారేజ్ వద్ద కౌంటర్ వెయిట్ డ్యామేజ్ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ గా దర్యాప్తు చేస్తుంది. మరోపక్క మరమ్మతు పనులు కూడా వేగంగా పుంజుకుంటున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ఓవర్ టు యు. మనకు కనిపిస్తుంది ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఈ విషయంలో వ్యవహరిస్తుందో అదేవిధంగా మరమ్మతు పనుల విషయంలో కూడా అంతే సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. ఇంకా ఎంతసేపట్లో ఈ మరమ్మతు పనులు పూర్తవుతాయి హరీష్? సునీత, కౌంటర్ వెయిట్ల బిగింపుకు సంబంధించినటువంటి ప్రక్రియ అయితే దాదాపుగా 4 రోజుల నుంచి జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రధానంగా పాత కౌంటర్ వెయిట్ ఉండేటువంటి తీరు ఇలా ఉందంటే సిమెంట్కి సంబంధించి గతంలో ఉండేటువంటి కౌంటర్ వెయిట్ ఏదైతే ఉందో అది సిమెంట్తో నిర్మించింది. దాదాపుగా ఈ రకమైనటువంటి కౌంటర్ వెయిట్ని నిర్మించాలంటే కనుక 2 నెలల సమయం పడుతుందని చెప్పి ఇంజనీర్లు చెప్తున్నారు. అంటే ఇప్పటికిప్పుడు ఈ కౌంటర్ వెయిట్ని సిమెంట్తో తయారు చేయాలంటే కనుక సాధ్యపడేటువంటి అవకాశం లేదు. సో ఇప్పుడు దీనివల్ల వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే ప్రధానంగా గేట్కి సంబంధించినంత వరకు కూడా నిర్మాణం, ఆ గేట్కి సంబంధించి లాక్ ఎత్తాలన్నా తీయాలన్నా కూడా ఈ కౌంటర్ వెయిట్ని మూవ్ చేస్తే కానీ కింద ఉన్నటువంటి గేటు పైకి వచ్చేటువంటి అవకాశం లేదు. సో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా ఈ కౌంటర్ వెయిట్ని ఏవైతే వరద తీవ్రతకి కొట్టుకొచ్చినటువంటి బోట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బోట్స్ బలంగా ఢీకొట్టినటువంటి నేపథ్యంలో కొంతవరకు కూడా కౌంటర్ వెయిట్స్ 3 కౌంటర్ వెయిట్స్ దెబ్బతిన్నటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ఈ అంశంపైనే ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇంత పెద్ద ఎత్తున బోట్లు కొట్టుకురావడం, బోట్లు కొట్టుకొచ్చిన తర్వాత ఇవి కౌంటర్ వెయిట్స్ని డ్యామేజ్ చేయటం, బ్యారేజీకి సంబంధించినటువంటి ఏదైతే పటిష్టత ఉంటుందో ఆ పటిష్టతకి సంబంధించినటువంటి అంశం సవాలుగా మారినటువంటి నేపథ్యంలో ఇప్పుడు దీన్ని ప్రభుత్వం సవాలుగా తీసుకుంది. ఎగువ ప్రాంతంలో ఈ బోట్స్కి సంబంధించినటువంటి ఆ యజమానులు ఎవరో వాటికి సంబంధించినటువంటి నిర్వాహకులు ఎవరైనటువంటి అంశంపైన ప్రభుత్వం ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి బోట్స్గా గుర్తించారు. అక్రమ మైనింగ్ సంబంధించి అక్రమ ఇసుక రవాణాకు సంబంధించి జరిగినటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో వాటిని రవాణా చేసినటువంటి బోట్స్గా గుర్తించారు. సో ఆ బోట్స్కి సంబంధించినటువంటి విచారణ కూడా కొనసాగుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తుంది ఇది ఐరన్ సంబంధించినటువంటి కౌంటర్ వెయిట్. అక్కడ సిమెంట్కి సంబంధించి చూసాం, ఆ సిమెంట్ది అదే తరహాగా నిర్మించాలంటే 2 నెలల సమయం పడుతుంది. కాబట్టి ఇప్పుడు కౌంటర్ వెయిట్ని ఇనపది తయారు చేశారు. ఇనపది తయారు చేసిన తర్వాత ఈ ఇనప
కౌంటర్ వెయిట్లో కాంక్రీట్ ఫిల్ చేస్తున్నారు. సో వెయిట్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. వాటిలోనే ఒక రకమైనటువంటి మెటీరియల్ బరువు కోసం మెటీరియల్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో ఈ బరువుని ఏర్పాటు చేయడం వలన కొంతవరకు కూడా కౌంటర్ వెయిట్ పెరిగేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ కౌంటర్ వెయిట్ పెరిగిన తర్వాత లాక్కు సంబంధించినటువంటి బరువు ఎంతైతే కావాలో ఆ బరువు మేరకు కౌంటర్ వెయిట్ని తీసుకునేటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించినంత వరకు ఒకవైపు రాజకీయంగా కూడా తీవ్ర స్థాయిలో దుమారం రేగుతుంది. ఇంకోవైపు బ్యారేజీ ప్రతిష్టకు సంబంధించినటువంటి అంశంలో బ్యారేజీకి సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించి పిల్లర్స్కి సంబంధించినటువంటి వ్యవహారం కూడా ఒక రకంగా సవాలుగా మారినటువంటి నేపథ్యంలో చూస్తే ఆల్రెడీ ఏదైతే మీరు అన్నట్లుగా కేవలం 3 నుంచి 4 రోజుల వ్యవధిలో ఈ మరమ్మతులు స్పీడప్ చేశారు. ఇప్పుడు ఈ మరమ్మతులు తాత్కాలికమా లేదంటే పర్మనెంట్ గా ఉంటుందా? ఖచ్చితంగా ఇందాక మనతో మాట్లాడినటువంటి ఇంజనీర్స్ కూడా చెప్పింది అదేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ఏదైతే కౌంటర్ వెయిట్కి సంబంధించి ఇనుప కౌంటర్ వెయిట్ని ఏదైతే ఏర్పాటు చేశారో అదేవిధంగా సిమెంట్కి సంబంధించినటువంటి కౌంటర్ వెయిట్ ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం ఏంటంటే ఆ కౌంటర్ వెయిట్ సిమెంట్కి సంబంధించినటువంటి కౌంటర్ వెయిట్ని నిర్మించాలంటే 2 నెలల సమయం పడుతుంది. ఆ 2 నెలల సమయంలో ఇక్కడ గేట్స్కి సంబంధించినటువంటి ఎత్తేటువంటి అంశం దించేటువంటి అంశంకి కొంతవరకు సాంకేతికంగా ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా వెంటనే ఇనుముతో తయారు చేసినటువంటి ఐరన్తో తయారు చేసినటువంటి కౌంటర్ వెయిట్ని ఏర్పాటు చేశారు. ఆ పైన ఏర్పాటు చేసినటువంటి పోల్స్లో రెడీ మిక్స్ కాంక్రీట్ని వేస్తారు. ఆ కాంక్రీట్తో పాటు కొంతవరకు కూడా ఇనుప మెటీరియల్ని కూడా అందులో వేస్తారు. ఎందుకంటే బరువు కోసం ఏదైతే పాత సిమెంట్ కౌంటర్ వెయిట్ ఏదైతే ఉందో ఆ కౌంటర్ వెయిట్ దాదాపుగా 4.5 టన్నుల పైనే ఉంటుంది అన్నటువంటి ఒక అంచనా ఉంది. సో ఇప్పుడు దానికి సంబంధించి ఆ వెయిట్కి తగ్గట్టుగా గేట్ని మూవ్ చేయడానికి అవసరమైనటువంటి బరువు ఏదైతే కావాలో ఆ బరువు కౌంటర్ వెయిట్ మాత్రమే ఇవ్వగలరు. సో ఆ కౌంటర్ వెయిట్ని తీసుకునేటువంటి సిచ్యువేషన్లో కౌంటర్ వెయిట్ని ఏర్పాటు చేసేటువంటి విషయంలో ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి యంత్రాంగం అంతా కూడా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ఇప్పుడు కౌంటర్ వెయిట్కి సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ రకమైనటువంటి నిర్మాణం చేపట్టడానికి ఈ రకమైనటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి అంశంపైన ప్రభుత్వం ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో రాజకీయంగా కూడా ఈ వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ప్రమేయం ఉందన్నటువంటి ఒక ప్రాథమికమైన విచారణలో తేలినటువంటి నేపథ్యంలో కొంతమంది 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను కూడా అరెస్ట్ చేశారు. ఇంకోవైపు బ్యారేజీ ప్రతిష్టకి సంబంధించి కౌంటర్ వెయిట్కి సంబంధించినటువంటి ఏదైతే ఇనుపతో తయారు చేసినటువంటి కౌంటర్ వెయిట్ ఏదో ఉందో దాన్ని యుద్ధ ప్రాతిపదికన 3 గేట్స్కి కూడా అమలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తుంది. సునీత. రైట్ హరీష్, థ్యాంక్ యూ.